తిరుపతిలో పబ్లిక్ పార్కులు ప్రేమ జంటలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. పార్కు నిర్వాహకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. తిరుపతి మున్సిపల్ పార్కులో లవ్ బర్డ్స్ ఎలా వెర్రితలలు వేస్తున్నాయో మీరే చూడండి. తిరుపతి అనగానే ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. వెంకన్న దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడి పబ్లిక్ పార్కుల్లో మాత్రం ఆధ్యాత్మికతకు బదులు అశ్లీలం దర్శనమిస్తుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలో బస్ ఎక్కేందుకు వచ్చే యాత్రికులు చాలా మంది పార్కుల్లో సేదతీరుతారు. కానీ ఇక్కడ ప్రేమ జంటల పబ్లిక్ శృంగారం యాత్రికులకు ఇబ్బంది కలిగిస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు టీటీడీ, అటవీ శాఖలు నగరంలో పార్కులను అభివృద్ధి చేశాయి. భక్తులతో పాటు నగరవాసులకు ఆహ్లాదాన్ని ఇస్తాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పార్కులు ప్రేమ జంటల విహారానికి కేర్ ఆఫ్ అయ్యాయి. ఎవరు చూస్తున్నా తమకేమీ పట్టనట్లు కొందరు యువతీ యువకులు పబ్లిక్ గానే రొమాన్స్ పండిస్తున్నారు. ఏ టైంలో చూసినా, ఏ చెట్టు కింద చూసినా మనకు ప్రేమ జంటలే కనిపిస్తాయి. క్లాసులు ఎగ్గొట్టి పార్కులో చేరే కాలేజీ స్టూడెంట్స్ తమను తాము మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం జాగింగ్ చేద్దామని వెళ్లే నగరవాసులకు ఈ పబ్లిక్ రొమాన్స్ సీన్లు ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో వారు జాగింగ్ కూడా మానేస్తున్నారు. ఈ ప్రేమ జంటలకు పార్క్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఉండడంతో వీరు మరింత రెచ్చిపోతున్నారు. కొందరు ఆకతాయిలు ఈ ప్రేమ సల్లాపాలను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ వారిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ దృశ్యాలు మాత్రం రోజు కనిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఈ మధ్య కాలంలో కూడా ఈ పార్క్లో మున్సిపల్ పార్క్ అని రిక్రియేషన్ ఏదో పిల్లలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏదో ఆడుకోవడం కానీ అట్లా ఉండాలని ఆశపడతారు. కానీ ఏ వాకింగ్ చేస్తున్నా కానీ పోతున్నా కానీ ఓపెన్ సెక్స్ జరగడం ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితి తిరుపతి నడిబొడ్డులో. తిరుపతి అంటే భగవంతుడి సన్నిధిలో చాలా గొప్ప పేరుంది మన తిరుపతికి. కానీ ఈ విధంగా జరగడం ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం ఒక అమ్మాయిని పట్టుకొని పార్కులను కొట్టడం, చుట్టుపక్కల ఉండే వాళ్ళు పరిగెత్తడం, వాళ్ళను పట్టుకొని వాడు మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా పోలీసులు కూడా స్పందిస్తారు. కానీ ప్రతి ఒక్కరి కోసం పోలీసులు రోజు ఇక్కడే కూర్చోవాలంటే ఈ విఐపీల తాకిడి వల్ల పోలీసులు కూడా కంటిన్యూగా రాలేకపోతున్నారు. మరోవైపు పార్కుకు కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పార్క్ నిర్వాహకులు ఇలాంటి వారిని నియంత్రించాలని నగరవాసులు కోరుతున్నారు. హైదరాబాద్లోని బిర్లా మందిర్